నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ టెంపుల్ వాక్స్. ఈరోజు మనం దర్శించబోయే ఆలయం ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉండే అవినాశి అనే గ్రామంలో అయితే ఉండాలండి. ఈ ఆలయాన్ని లింగేశ్వర ఆలయం అని అయితే పిలుస్తారండి. ఇప్పుడు ఈ ఆలయంలో అయితే బ్రహ్మదేవుడు మహాశివుడు కోసం అయితే 100 సంవత్సరాలు అయితే కఠోరంగా అయితే తపస్సు చేస్తారు. నాయనార్లు గొప్పగా కీర్తించబడిన 276 పాదాల పెట్ట శివస్థలాలు కూడా ఒకటండి. ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ తెలుసుకున్నాం. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం కోయంబత్తూరు నుంచి 40 కిలోమీటర్ దూరంలో, తిరుపూర్ అనే గ్రామం నుంచి అయితే 14 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ దగ్గరికి చేరుకోవడానికి అయితే మనకు కోయంబత్తూరుకి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే ఉంటాయి, లేదంటే మీరు తిరుపూర్ దగ్గరికి చేరుకున్న ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అక్కడి నుంచి అయితే మనం ఈ టెంపుల్ దగ్గర అయితే ఈజీగా అయితే చేరుకోవచ్చు. ఈ ఆలయం తిరుపూర్ నుంచి అయితే 14 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఇదేనండి టెంపుల్, అవినాశిలోని శ్రీ లింగేశ్వర ఆలయం అనేది. ఈ ఆలయాన్ని తిరుపు కోజియర్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మన ఈ ఆలయంలోకి వెళ్ళే ముందు ఈ ఆలయం యొక్క టైమింగ్ విషయానికి వస్తే, ఈ ఆలయం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి విషయాన్ని తెలుసుకుందాం, పదండి. ఇప్పుడు మన స్థలపరాని విషయానికి వస్తే, పూర్వం ఒకసారి అయితే 8 ఏళ్ల వయసు కలిగిన 2 బాలురు అయితే ఈ యొక్క ఆలయం దగ్గర ఉండే పుష్కరిణి దగ్గర అయితే స్నానం ఆచరించడానికి వచ్చినప్పుడైతే వాళ్ళిద్దరిలో ఒకరినైతే ముసలి అనేది మింగేస్తుంది. అప్పుడు ఆ సంఘటనకి చూసిన ఆ యొక్క తల్లి అయితే ఎంతగానో ఇక్కడ బాధపడుతూ ఉంటుంది. అప్పుడైతే ఈ యొక్క ప్రదేశం గుండా వెళ్తున్న సుందరార్ అంటే ఆయన తిరువంచుకులం అనే టెంపుల్ దగ్గర అయితే వెళ్తూ ఉంటారు. ఆ యొక్క టెంపుల్ దగ్గరికి వెళ్తున్న సుందరనారాయణ అయితే ఈ యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ యొక్క బాలుని యొక్క తల్లి అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నా కొడుకుని ఎలాగైనా రక్షించమని అయితే. అప్పుడు సుందరరారు మహాశివుని కోసం అయితే ఇక్కడ ఎంతగానో కఠోరంగా అయితే పూజలు అవన్నీ అయితే చేస్తారు. ఆ సుందరరారు యొక్క పూజలకి, ఆ యొక్క సుందరరారు యొక్క భక్తికి మెచ్చిన మహాశివుడు అయితే ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆ యొక్క బాలుని అయితే కాపాడుతారు. ఆ యొక్క బాలుని ఎలా అంటే ముసలి ఎలా అయితే మింగేస్తుందో అదే మాదిరితో ముసలి నోట్లో నుంచి బయటకు వచ్చేలా అయితే చెప్తారు మహాశివుడు అయితే. ఆ యొక్క ప్రకారం అయితే ముసలి కూడా ఆ బాలుని ఎలా అయితే మింగేస్తుందో అదే విధంగా అయితే ఆ బాలుని అలానే బయటకు తీస్తుంది. ముసలి భార్య నుండి అయితే బాలుడు అద్భుతంగా అయితే రక్షించబడ్డారు. కనుక ఈ యొక్క సంఘటనని పంగుని ఉత్తరాన నాడు మొదలై వాయి పిల్లై అనే ఉత్సవంగా అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుపుతారు. అండ్ అదే కాకుండా ఈ ఆలయం దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ లోనే ధ్వజస్తంభం దగ్గర అయితే మనము ఆ యొక్క ముసలి నోటి నుంచి బాలుడు ఎలా అయితే వస్తూ ఉంటారో ఆ యొక్క చిత్రీకరణ అయితే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది, చూడండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, అదే ఆ యొక్క శిల్పం అనేది. నోట్లో నుంచి ఆ యొక్క బాలుడు బయటపడినందువలన అయితే ఈ యొక్క ప్రదేశాన్ని పుక్కోయూలూర్ అని అయితే పిలుస్తారు. ఈ ఆలయాన్ని అవినాశి లింగేశ్వరాలని తిరుపు కోజియర్ అని అయితే కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి మరొక స్థల పురాణం కూడా ఉందండి. అదేంటంటే బ్రహ్మదేవుడు ఈ యొక్క ప్రదేశంలో అయితే మహాశివుని కోసం అయితే దాదాపు 100 సంవత్సరాలు అయితే కఠోరంగా అయితే తపస్సు చేస్తారు. అండ్ అదే కాకుండా ఇంద్రుడి యొక్క వాహనమైన ఐరావతం ఈ యొక్క ప్రదేశంలో అయితే మహాశివుని 12 ఏళ్ల పాటు అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేస్తుంది మహాశివుని యొక్క అనుగ్రహం కోసం అయితే. అప్పుడు మహాశివుడు బ్రహ్మదేవుడికి అలానే ఐరావతానికి కూడా ఆయన యొక్క దర్శనాన్ని అయితే కలిగిస్తారు ఈ యొక్క ప్రదేశంలోనే. ఈ యొక్క ఆలయానికి అయితే 4 పేర్లు అయితే ఉంటాయండి. అవి ఏంటంటే తిరుపు కోజియూర్, అలానే కరుణయ్యాతల్, అవినాశి అప్పర్, అలానే అవినాశి లింగేశ్వర ఆలయం అనేది కూడా పిలుస్తారు. ఈ 4 పేర్ల ద్వారా అయితే ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క నిర్మాణ విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని అయితే మొదట్లో 7వ శతాబ్దంలో చోళరాజులు అయితే నిర్మించారండి. చోళరాజులు ఏ చోళరాజు నిర్మించారనేది అంత ఎగ్జాక్ట్గా అయితే ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళ తర్వాత అయితే ఇప్పుడు మీరు చూసిన ఇంత అందమైన ఆలయాన్ని అయితే 16వ శతాబ్దంలో నాయకుల కాలంలో అయితే నిర్మించబడింది. ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు నాయకులు వాళ్ళైతే. ఈ ఆలయాన్ని మొత్తం అయితే 1.5 ఎకరాలు అయితే ఎంతో గంభీరంగా అయితే నిర్మించారండి. అండ్ అదే కాకుండా ఈ ఆలయం ఎంట్రన్స్ లోనే మనకైతే ఈ ఆలయం తాలూకా 7 అంతస్తులు కలిగిన రాజగోపురం అయితే దర్శనమిస్తుంది అండి. ఈ యొక్క రాజగోపురం కూడా మీకు చూస్తుంటే 2 రాజగోపురాలు అయితే కనిపిస్తాయి. అది ఏంటంటే ఒకటి స్వామివారి యొక్క ఆలయానికి ఎదురుగా ఉండే రాజగోపురం, ఇంకోటి వచ్చి అమ్మవారికి ఎదురుగా ఉండే రాజగోపురం అండి. అలా అయితే అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి అయితే
అయితే ఈ ఆలయంలో అయితే 2 గోపురాలు అయితే నిర్మించారు. ఆ 2 గోపురాలు కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో శిల్పకళతో అయితే కనిపిస్తాయి మనకైతే. ఈ ఆలయంలోనే ధ్వజస్తంభం, మహామండపం, గర్భాలయం అయితే దర్శనం అయితే ఇస్తాయి. మనం స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణ మార్గం దగ్గరికి రాగానే అయితే ఇక్కడైతే మనకు ఒక పెద్ద మండపం అయితే ఉంటుంది. గుడి చుట్టూరు అయితే ఈ యొక్క మండపం అనేది, ఈ యొక్క మండపం అయితే ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తుంది. చూడండి ఈ స్తంభాలు కానీ ఇవన్నీ అయితే. ఈ యొక్క మండపాన్ని అయితే నేను మీకు చెప్పినట్టుగానే 16వ శతాబ్దంలో నాయకుల కాలం అయితే నిర్మించబడింది. ఈ ఆలయం మొత్తం అయితే అన్ని దేవాలయాల లాగానే ఈ దేవాలయం కూడా వినాయక స్వామికి ప్రత్యేకంగా మందిరం అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తాం కదా, ఈ యొక్క మందిరం కూడా మనకు ప్రదక్షిణ మార్గంలోనే వస్తుంది. అండ్ అదే కాకుండా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రత్యేక మందిరం అయితే ఉంది. ఇప్పుడు మీరు చూసిన ఇదే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మందిరం అనేది. ఇక్కడ స్వామివారు అయితే ఎంతో అద్భుతంగా అయితే దర్శనం అయితే ఇస్తారు భక్తులకి. ఈ ఆలయంలోని మహాశివుని అయితే అవినాశి అప్పర్ అని, పార్వతీదేవిని అయితే కరుణాంబికై అని అయితే పిలుస్తారు. ఈ ఆలయంలో ఎన్నో శిల్పకళ ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి. ఈ ఆలయంలోని మండపాలు కానీ ఇవన్నీ అయితే. ఈ ఆలయంలో మనకు ఇంకొక ఆశ్చర్యం కలిగించే రాజుల యొక్క నైపుణ్యం ఏంటంటే, ఈ ఆలయం తలకు స్థల పురాణ ప్రకారం అయితే ఎలా అయితే ముసలి ఆ యొక్క బాలుని నోటి నుంచి అయితే బయటకు తీస్తుందో, ఆ యొక్క సంఘటన అయితే మనకు దర్శనానికి, స్వామివారి దర్శనానికి వెళ్ళే పక్కనైతే ఈ యొక్క శిల్పం అయితే చిత్రీకరించారు. చూడండి ఈ యొక్క సంఘటన అయితే ఎంతో అద్భుతంగా అయితే చిత్రీకరించి ఇప్పుడు మీరు చూస్తాం కదా, ఇదే ఇప్పుడు మీరు చూసిన ఆ యొక్క చిత్రం అనేది. ఈ ఆలయం మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, ఈ యొక్క పెయింటింగ్స్ కానీ ఇవన్నీ అయితే ముందైతే ఇలా అయితే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇలా అయితే ఉంది. ఈ టెంపుల్ మొత్తం అయితే ప్రెసెంట్ అయితే ఎలా ఉండదు చూడండి. ఎంత వెల్ మెయింటైన్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ యొక్క టెంపుల్ మొత్తం అనేది. ఎంతో అద్భుతంగా అయితే ఉంది. ఆ యొక్క పెయింటింగ్స్ కానీ, ఆ యొక్క కార్వింగ్స్ కానీ, ఆ యొక్క స్ట్రక్చర్ అవన్నీ అయితే ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఈ యొక్క ఆలయం అనేది. మనం అమ్మవారిని దర్శించుకొని ఎదురుగా రాగానైతే ఆ యొక్క మండపం దగ్గర అయితే మనకు ఎన్నో శిల్పకళ అవన్నీ అయితే కనిపిస్తాయి. తప్పకుండా అయితే చూడండి. అక్కడైతే అన్నీ ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే తమిళనాడు రాష్ట్రం హిందూ మత ధర్మదాయ శాఖ వాళ్ళు అయితే మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అయితే నడుస్తూ ఉందండి ఈ యొక్క ఆలయం మొత్తం అనేది. ఈ ఆలయం అనేది తమిళ శైవ కవులైన నాయనార్లు గొప్పగా కీర్తించబడిన 276 పాదలపేట శివస్థలంలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం అనేది ఎంతో ప్రత్యేకమైన, ఎంతో అద్భుతమైన ఆలయం అనండి. ఈ ఆలయం గురించి అయితే ఎన్నో గ్రంథాలకు అయితే లిఖించబడింది. అదేంటంటే నాయనార్లో ఒకరైన తిరుమూలర్ యొక్క తిరుమంతిరంలో, అలానే అరుణగిరినాథర్ యొక్క తిరుపు గజ్జులో, అలానే మాణిక్యవాచర్ యొక్క తిరువాసకంలో కూడా ఈ ఆలయం గురించి ఎంతగానైతే ప్రస్తావన జరిగింది. ఈ ఆలయంలో అయితే ఫిబ్రవరి మార్చిలో అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారు. ఆ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఈ ఆలయం దగ్గర అయితే ఎంతో మంది భక్తులు తండోపతండాలకైతే విచ్చేస్తూ ఉంటారు. అండ్ ఇదే కాకుండా ఆ యొక్క బ్రహ్మోత్సవాలే కాకుండా మహాశివరాత్రి రోజు, ఇంకా పౌర్ణమి, స్కంద షష్ఠి, అలానే దసరా రోజు, ఇలాంటి ప్రత్యేకమైన రోజులు ఈ ఆలయం అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే పూజలు అయితే నిర్వహిస్తారు. మీరు ఎప్పుడైనా కానీ ఈ యొక్క ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించకండి. మీరు ఈ యొక్క ప్రదేశం దగ్గరికి రాకపోయినా సరే, మీరు కోయంబత్తూరు దగ్గరికి వచ్చినప్పుడైనా ఖచ్చితంగా ఈ ఆలయం దర్శించుకోండి. ఎంతో అనుభూతిని అయితే పొందుతారు. ఈ ఆలయం అనేది చూడడానికి మనకు ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తుంది. నాకు కూడా నేను కూడా ఈ ఆలయాన్ని ఫస్ట్ టైం దర్శించుకుంటున్నాను. ఎంతో అనుభూతిని అయితే కలిగింది నాకైతే ఈ ఆలయం యొక్క స్ట్రక్చర్ కానీ, ఈ యొక్క మెయింటెనెన్స్ అయితే, ఈ టెంపుల్ యొక్క మెయింటెనెన్స్ ఎంత అంటే అంత అద్భుతంగా అయితే ఉంది. అసలు ఒక చిన్న దుమ్ము కానీ అలాంటి ఒక చిన్న ఇదిగో లేదు, అంత అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అనేది. ఈ ఆలయం ఎంట్రన్స్లోనే మనకైతే ఒక చిన్న కోనేరు అయితే కనిపిస్తుంది చూడండి. ఇదే ఈ ఆలయం తాలూకా కోనేరు అనేది. ఈ యొక్క కోనేరుని అయితే కాశీ గంగా తీర్థం అని అయితే పిలుస్తారు. ఈ యొక్క కోనేరుని కూడా ఎంతో అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ టెంపుల్ వాళ్ళైతే. ఇదండి ఈ టెంపుల్ యొక్క పూర్తి స్థల పురాణ నిర్మాణం. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ యొక్క ఆలయం దర్శించుకోవడం అనేది. మనం స్టార్ట్ చేసిన 276 పాదలపేట శివస్థలం ఈ ఆలయం దర్శించుకోవడం అనేది ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఈ వీడియో ముందైతే మన ఛానల్లో అయితే శబరిమల యొక్క ఆలయం, అండ్ అదే కాకుండా భవానీలోని శ్రీ సంగమేశ్వర ఆలయం, ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఆ యొక్క టెంపుల్ కూడా. ఆ 3 వీడియోస్ తాలకి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. జై హింద్.